ఎక్కడ్రా మా వాడు? రే హడావిడి చేయకండి రా, అసలే మన వాడని మా స్ట్రిక్ట్. వార్డెన్ స్ట్రిక్ట్ అయితే ఎవరికి ఎక్కువ? ఇప్పటికి 3 అష్టాలు మారాం, ఇది 4వ దౌత్తి. దీనికి ఎంత పరిచయం ఎందుకు చెప్పు? హలో మామా, నేను వచ్చేసా. ఇదిగోండి సరిగ్గా వచ్చేసా. మరి ఏమనుకున్నావు? ఇది మామూలు సిగరెట్ కాదు, గంజా నింపిన సిగరెట్. మ్యాచ్ బాక్స్ ఎక్కడ? ఏయ్, ఏంటిదంతా? ఏంటి స్మోక్ చేస్తున్నారా? ఏం కనబడట్లే. కాదు, గంజాయి నింపిన సిగరెట్ తోని ఒళ్ళు మత్తెక్కించుకుంటున్నాం. ఏయ్, అవన్నీ కొడతావా? రేయ్, నేను మీ వయసు నుంచి వచ్చాను, రేపు మీరు నా వయసుకు వస్తారు. అక్కడ మన వాళ్ళు బోర్డర్లో ఉండి ప్రాణత్యాగాలు చేస్తుంటే ఇక్కడ మీరు నిషాలో ఉండి కుషీలు చేస్తున్నారు కదరా. అక్కడ ఆపరేషన్ సింధూర్లో మన ఆడవారు సైతం పోరాటాలు చేసి తుక్కు చేస్తూ శ్రమిస్తుంటే మీరు ఇక్కడ ఇలా ఉన్నత మార్గంలో నడవలసిన మన యువత ఇలా మత్తులో జోగిపోతూ ఉంటే మన భారతదేశ భవిష్యత్తు ఏం కావాలి? మా తాతకి 105 ఏళ్ళు. కానీ మీ తాత నాన్న మంచి చెప్పు ఉంటాడు కదా. అరే, మంచి పంచి మిస్ చేశారు కదా సార్. నా ఐడియా ఏంటంటే, మా తాత మీలా అన్నిట్లో జోక్యం చేసుకునేవాడు కాదని మిమ్మల్ని అవహేళన చేయబోయాను సార్. కానీ మీరు నాకు ఉల్టా పంచి ఇచ్చేసి నా మైండ్నే చేంజ్ చేసేసారు కదా సార్. చూడు బాబు, నాకు ఈ వయసులో మీ ముందు ఓడిపోవడం కష్టమేం కాదు, ఇష్టమే. మీ దగ్గర ఓడినంత మాత్రాన నా పెద్దరికం చిన్నబోదు. మిమ్మల్ని జీవితంలో సమర్థవంతంగా గెలిపించాలన్నదే నా ఆశ. చూడు బాబు, నిన్ను కొట్టినందుకు నువ్వు నన్ను కొట్టినా తిట్టినా పర్వాలేదు, కానీ ఆ టెర్రరిస్టుల వల్ల పాకిస్తాన్ పేరెంట్స్ కి పట్టిన గతే మీ పేరెంట్స్ కి పట్టకూడదన్నదే నా బాధ. ప్రతి ఒక్కరికి సంఘనీతి, పాపభీతి, దైవప్రీతి ఉండాలి. అప్పుడే మనం మనుషుల్లా ఉంటాం. ఇక్కడ మన మతాలు వేరైనా అందరి అభిమతము ఒకటే, అదే వందే మాతరం. సారీ సార్, నాకు కూడా దేశ సేవ చేయాలనే ఉంది, కానీ నన్ను ఆర్మీలా తీసుకోలేదు. పర్వాలేదు, మళ్ళీ ప్రయత్నించు. అసాధ్యం అంటూ ఏదీ లేదు. ఒకవేళ కాలేదనుకో, నిరాశపడకు. నువ్వున్న ప్లేస్లోనే నీతిగా నిజాయితీగా బ్రతుకు. అలా నలుగురికి ఆదర్శం కా, అది కూడా దేశసేవే అవుతుంది. సార్, పాక్తో మన యుద్ధానికి ఆపరేషన్ సింధూర్ అని పేరు ఎందుకు పెట్టారు? ఎందుకంటే మన భారతీయతను ధృవీకరించుకొని మన పౌరులను చంపి మన ఆడపడుసుల నుదుట సింధూరాన్ని తుడిపేసినందుకు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను తిరిగి సాధించి కాశ్మీర్ నుదుట తిలకం దిద్దేందుకు. చెప్పండి సార్, మన దేశం కోసం మేమేం చేయాలి? సోషల్ మీడియాలో, యూట్యూబుల్లో వికృత చేష్టలు చేస్తూ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న వారిని గవర్నమెంట్ దృష్టికి తీసుకువచ్చి వారికి గుణపాఠం చెప్పేలాగా చేయాలి. అంతేకాక మన చుట్టుపక్కల పాకిస్తానీలు గాని టెర్రరిస్టులు గాని ఉన్నట్టు అనిపిస్తే పోలీసులకు వెంటనే తెలియజేయాలి. ఈ విషయాన్ని ప్రభుత్వం మరియు పోలీసులు గోప్యంగానే ఉంచుతారు. యుద్ధం అనివార్యం అయితే ప్రతి ఇంటి నుంచి ఒక వ్యక్తి బోర్డర్కి వెళ్ళి యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉండాలి. అందుకు ప్రతి ఒక్కరూ మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలి. సార్, వాళ్ళు భారతీయ ముసుగులో ఉంటే మనం ఏం చేయగలం, ఎలా చేయగలం? మన పరిధిలో అపరిచిత వ్యక్తులు ఎవరు వచ్చినా వారి ఐడెంటి ప్రూఫ్లు, అడ్రస్ ప్రూఫ్లు తీసుకోవాలి. వాళ్ళకు పని ఇచ్చినా, ఇల్లు ఇచ్చినా పూర్తి వివరాలు తెలుసుకున్నాక వారిని అలౌ చేయాలి. వ్యక్తిగత ఇష్టం, మతం పక్కన పెట్టి అందరూ దేశం కోసం పాటుపడాలి. అంతేకాదు, వందే మాత్రం, జై హింద్, భారత మాత పదాలకు తప్పనిసరిగా విలువనివ్వాలి. ఇంతకాలం నేను జై హింద్ అంటే మత నినాదం అనుకున్నా, కానీ అది భారతదేశ సమైక్య నినాదం అని తెలుసుకున్నాను. ఇక నుంచి హాస్టల్లో ఇలా జల్సాలు చేసుకుంటూ మళ్ళీ కనిపించాం సార్. అవును సార్, శ్రమిస్తాం, కష్టపడతాం, సంపాదిస్తాం, తల్లిదండ్రుల్ని సంతోష పెడతాం. వందే మాతరం, జై హింద్, భారత మాతా కీ జై, మేరా భారత్ మహాన్.